ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ప్రాజెక్టులో సమస్యలు రాగానే ఎన్డీఎస్ఏ పర్యటించి 2023 నవంబర్ 1 తారీఖు నాడు ప్రాథమిక నివేదిక ఇచ్చింది. డిజైన్లలో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నాణ్యతలో లోపం ఉంది, నిర్వహణలో కూడా లోపం ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో సాంకేతికంగా విశ్లేషించిన తర్వాతనే ముందుకు వెళ్తాం. ఈ ప్రాజెక్టుల మీదలో నీళ్లు నింపడం కూడా ప్రమాదకరము అని చెప్పి ఎన్డీఎస్ఏ మొట్టమొదటి నివేదిక చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చిండ్రు. అప్పుడు కూడా ఎదురుదాడి చేసిండ్రు తప్ప తక్షణమే చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయలే. ఆ తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత ఎన్డీఎస్ఏ పూర్తి స్థాయి నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు జ్యుడిషియల్ కమిషన్ ఇస్తే పీసీ ఘోష్ గారు 645 పేజీల రిపోర్ట్ సవివరంగా ప్రభుత్వం వైపు నుంచి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చేసిన తప్పులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ చేసిన తప్పులు, నిర్మాణ సంస్థ చేసిన తప్పులు, ఇందులో అంచనాలను పెంచి ఏ విధంగా దోసుకున్నారు సంపూర్ణంగా నివేదిక ఇచ్చారు. చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారు 119 మంది నాకు తెలిసే అధికారులను, వివిధ ప్రతినిధులందరినీ కూడా ఇందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేసి వాళ్ళకి సరైన విధంగా వివరణ ఇచ్చుకోవడానికి కూడా పూర్తిగా అవకాశం కల్పించి విచారణ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదిక మీద అసెంబ్లీలో చర్చ చేసి మేము కేంద్ర ప్రభుత్వానికి దీంట్లో మల్టీ ఏజెన్సీస్, మల్టీ స్టేట్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఒక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే విచారణ సంస్థలు విచారణ చేస్తే సంపూర్ణమైన విచారణ జరగదు అని చెప్పి శాసనసభలో సుదీర్ఘమైన చర్చ చేసి ప్రతిపక్షాలందరికీ అవకాశం ఇచ్చి అందరితో చర్చించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు సంపూర్ణంగా విచారణ చేయండి, ఇందులో బాధ్యులందరినీ శిక్షించండి అని పంపించడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా 8 నెలలు దాటి 9 నెలలు కావస్తుంది. కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణను ఇంతవరకు ఆదేశించలేదు. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మీ వల్ల కాదు, మీరు చెయ్యరు, మీకు విచారణ చేసే సామర్థ్యం లేదు, సిబిఐకి ఇస్తే 48 గంటల్లో కేసీఆర్ను, హరీష్ను జైల్లో పెడతాము, మాకు ఇవ్వండి అని కేంద్ర మంత్రిగా వారు డిమాండ్ చేయడం జరిగింది.